కర్మ ఫలితాలని బట్టే జన్మ ఉంటుందా అంటే కానే కాదు. ఇప్పుడు మనం చేసే కర్మ, ఈ కర్మ ఈ జన్మలో ఇప్పుడు మనం ఆ కర్మను చేసామంటే వెంటనే ఆ కర్మ యొక్క ప్రతిఫలం మనం అనుభవించేయడం జరుగుద్ది. దాని ప్రతిఫలం మనం ఇమీడియట్లీ అనుభవించేస్తే మరి నెక్స్ట్ జన్మలో మరి ఈ ప్రతిఫలం లేకపోతే చాలామంది ఎందుకు చాలా తేడాగా వ్యత్యాసంతో పుడతారు. అంటే కొంతమంది ఉన్నవాళ్ళుగా పుడతారు, కొంతమంది లేని వాళ్ళుగా పుడతారు, కొంతమంది అంగవైకల్యంతో పుడతారు, కొంతమంది మంచి ఆరోగ్యంతో పుడతారు. ఇట్లా చాలా రకాలుగా అందరూ పుడతా ఉంటారు. అంటే తెలివితేటలతో కొంతమంది తెలివి లేకుండాను ఇలాగా రకరకాల వైరుధ్యాలతో అందరూ పుడతా ఉంటారు. మరి ఎందుకు ఈ తేడా? ఎందుకు? కర్మ ఫలితం ఇప్పుడే తీరిపోతే, ఈ జన్మలోనే తీరిపోతే మరి ఈ వైరుధ్యం ఎందుకు అనే ఎన్నో విషయాలు మీకు నేను ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను. చాలా అద్భుతమైనటువంటి మెసేజ్ని నేను తీసుకురావడం జరిగింది. ఎంతోమంది మహానుభావులు మనకు తెలియజేశారు. అదేవిధంగా ఓషో గారు కూడా చెప్పే విషయాలు నేను మీకు తెలియజేస్తున్నాను. ఈ వీడియోని ఎండ్ వరకు తప్పకుండా చూడండి. చాలా అద్భుతంగా ఉంటుంది. అసలు మీరు ఏంటి ఇంత అన్బిలీవబుల్ విషయం తెలుసుకున్నామే అనే ఒక గొప్ప సంతృప్తి మాత్రం మీకు తప్పకుండా ఈ వీడియో చూసిన తర్వాత కలుగుద్దని నేను భావిస్తున్నాను. అదేవిధంగా మన ఈ ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సో మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. అయితే మరి ఈ వైరుధ్యాలు ఎందుకు అంటే అదే ఇప్పుడు నేను మీకు తెలియజేస్తాను. యాక్చువల్లీ మనం ఈ జన్మలో మనం కర్మ, అది మంచి కర్మ అయినా కానివ్వండి, చెడు కర్మ అయినా కానివ్వండి. కర్మ అంటే ఏంటి? పని. అంటే మనం చేసేది దాని యొక్క ప్రతిఫలం వెంటనే లేదా కొంచెం సమయంలో తర్వాత అయినా సరే మనం దాన్ని అనుభవించేయడం జరుగుద్ది. ఇప్పుడు మన కర్మ అన్నది ఒక కోపాన్ని ఎగ్జాంపుల్గా తీసుకుందాం. అంటే చాలా పనులు ఉంటాయి. కర్మ అంటే ఏంటి? మన ఫిజికల్గా ఆ వస్తువుని అక్కడి నుంచి ఇక్కడి నుంచి కదపడం కానివ్వండి, లేదా వేరే పనులు చేయడం కానివ్వండి, లేకపోతే మానసిక కర్మ, ఇది కూడా చాలా బలమైంది. మానసికంగా మనం ఆలోచించి చేసే కర్మ కానివ్వండి, అది మంచి ఆలోచనలు కానివ్వండి, చెడు ఆలోచనలు కానివ్వండి, రిపీటెడ్గా చేయడం వలన, లేకపోతే ఇంకా రకరకాలుగా ప్రతి పనిని, అది మానసికంగా భౌతికంగా మనం చేసే పనినే మనం కర్మ అంటాం. అయితే ఆ కర్మ యొక్క ఫలితాలు వెంటనే లేదా కొంత సమయం తర్వాత మనం ఈ జన్మలోనే అనుభవించేయడం జరుగుద్ది. ఎలాగా అన్నది ఇప్పుడు మనం కోపాన్ని ఎగ్జాంపుల్గా తీసుకుందాం. అంటే చాలా పనులు ఉన్నాయి కానీ కోపాన్ని తీసుకుందాం. ఇప్పుడు ఒక మనిషి విపరీతంగా కోపడుతున్నాడు, బాగా కోపడిపోతున్నాడు అనుకుందాం. ఎన్నో విషయాలు ఉంటాయి దానికి కారణం, లేకపోతే చాలా విషయాలు, లేకపోతే సర్వం అర్థం చేసుకోకపోవడం వలన ఇట్లా కోపడుతూ ఉన్నాడు. కోపడుతూ ఉన్నప్పుడు దాని కర్మ అతను వెంటనే అనుభవించేస్తున్నాడు. ఆ కోపాన్ని తను ప్రదర్శించినప్పుడు అతని శరీరంలోనే ఇమ్మీడియట్లీ మార్పులు జరుగుతాయి. ఒక మనిషి ఆనందంగా ఉన్నప్పుడు, ఒక పాజిటివ్నెస్ తోటి ఉన్నప్పుడు పాజిటివ్ వైబ్రేషన్స్ మన శరీరంలోకి రావడం జరుగుద్ది. ఒక ఎక్కడ లేని శక్తి మనకి యూనివర్స్ నుంచి రావడం జరుగుద్ది. ఒక ఆనందం, ఒక ప్రేమతత్వంతో ఇట్లా ఉన్నప్పుడు మనకి ఎంత అనుభూతి వస్తుంది చూడండి. ఎంత ఈరోజు ఎంత బాగుంది, చక్కగా ఉంది అనే ఒక అద్భుతమైనటువంటి ఎనర్జీ రావడం జరుగుద్ది. మనలో ఉన్నటువంటి సెల్స్ అన్నీ పాజిటివ్గా యాక్టివ్ అవ్వడం జరుగుద్ది. ఇలా రకరకాలుగా ఉంటుంది. ఒక మంచి అనుభూతి అన్నదే మనలోకి రావడం జరిగినప్పుడు. అదేవిధంగా మనం ఆ మంచితనాన్ని, ఆ ప్రేమతత్వాన్ని మనం ప్రదర్శించినప్పుడు ఆ పాజిటివ్నెస్ అనే మనలోకి ఎలాగొస్తుందో ఆ ఎదుటివారి రియాక్షన్ కూడా ఏముంటుంది. అప్పుడు ఎదుటి వాళ్ళు కూడా మన ప్రేమతత్వాన్ని చూసి వాళ్ళు కూడా మనల్ని ప్రేమించడం, ఒక మంచిగా రియాక్ట్ అవ్వడం, అంటే భౌతికంగా ఆపోజిట్ సైడ్ నుంచి కూడా మనకి ఒక పాజిటివ్నెస్ అన్నది రావడం జరుగుతుంది. అంటే ఇది కూడా ఒక ప్రేమతత్వం అన్నది కూడా ఒక కర్మ. దీనివలన అలాగైతే పాజిటివ్గా వస్తుందో, అదేవిధంగా మనం కోపంతో ఉన్నప్పుడు, అంటే బాగా కోపం వచ్చేసినప్పుడు మనలోనే ఇమ్మీడియట్లీ మార్పులు జరుగుతాయి. ఏంటయ్యి? ఇమ్మీడియట్లీ ఒక శరీరంలోని నెగిటివ్ వైబ్రేషన్ అన్నది రావడం జరుగుద్ది.
అంటే మన కొంతమందికి అలాగ అస్తమానం కోపడతా ఉంటే బీపీ వచ్చేయచ్చు, షుగర్ వచ్చేయచ్చు, ఇట్లా రకరకాలుగా. అంటే కోపం వల్ల వచ్చేస్తుందని కాదు, దానికి కూడా కారణం అయి ఉండొచ్చు. ఈ రకరకాలైనటువంటి ఆ నెగిటివ్ వైబ్రేషన్ ఎక్కువ అవడం వలన ఫ్యూచర్లో ఏమన్నా సరే రోగాలు వచ్చే అవకాశం ఉంటాయి. అప్పుడు ఇమీడియట్లీ తను కూడా ఒక డిప్రెషన్ లోనైపోతాడు. అంటే ఒక నెగిటివ్ ఎఫెక్ట్ పడిపోయింది కదా. డిప్రెషన్ అంటే డిప్రెషన్ అని కాదు, ఆ కొన్ని రోజులకి వెళ్ళొచ్చు. కాకపోతే ఆ గిల్టీనెస్, ఆ చిరాకు, దాని వలన తన శరీరంలోనే చాలా నెగిటివ్ మార్పు అన్నాయి వచ్చేస్తున్నాయి. ముందు రిపీటెడ్గా చేస్తే ఉంటే ఉంటుంది, అందరూ కూడా ఇతన్ని దూరం పెడతారు. ఇట్లా ఇట్లా పెట్టినప్పుడు మెల్లగా డిప్రెషన్ కూడా వెళ్ళే అవకాశాలు ఉంటాయి. అందరూ నన్ను దూరం పెడుతున్నారు ఏంటి అనేది, అది బయట నుంచి వచ్చే ఎఫెక్ట్. సో ముందు ఏంటంటే ఒక నెగిటివ్ ఎఫెక్ట్ వచ్చినప్పుడు ఆ నెగిటివ్ వైబ్రేషన్ శరీరంలోకి వస్తున్నాయి. అంటే కోపగించుకోవడం వలన ఇమ్మీడియట్లీ అతనికి నెగిటివ్ వైబ్రేషన్స్ వస్తున్నాయి కదా. అంటే దాని కర్మ యొక్క ప్రతిఫలం అతను అనుభవించేస్తున్నాడు కదా. అంటే కోపం ప్రదర్శించాడు, ముందు తనలోనే మార్పులు వచ్చేస్తున్నాయి. ఆ అస్తమానం చేయడం వల్ల ఏమవుద్ది, ఫ్యూచర్లో అవి రోగాలకు దారితీసే అవకాశం ఉంటుంది. ఆ నెగిటివ్ వైబ్రేషన్ అన్నది తనకి వచ్చేస్తుంది. అంటే అక్కడ ఏంటి, ఆ కోపం అనే ఆ కర్మకి ప్రతిఫలం తన శరీరంలో నెగిటివ్ వైబ్రేషన్స్ ద్వారా జరిగే చర్యల వలన అతను అనుభవించేస్తున్నాడు తనకు తనుగా. ప్లస్ ఇది కాకుండా భౌతికంగా ఎదుటివారు ఏం చేస్తారు, ఆ కోపం వచ్చినప్పుడు వేరే వాళ్ళ మీద అతను ప్రదర్శిస్తాడు. ప్రదర్శించినప్పుడు వాళ్ళ ఇంట్లో కావచ్చు, బయట కావచ్చు, ఎవరైనా సరే వాళ్ళ నుంచి కూడా రియాక్షన్ వస్తుంది కదా, నెగిటివ్ రియాక్షన్ వస్తుంది కదా. ఏంటి మా కోపడుతున్నాడా అని చెప్పేసి వాళ్ళు కోపడతారు. దానికి చర్యకి ప్రతిచర్య ఉంటుంది. దానివల్ల ప్రతిదీ నెగిటివ్ జరిగే అవకాశాలు ఉంటాయి. సో అది ఏమవుతుంది, సో ఇతని కోపానికి కర్మని అనుభవించేస్తున్నాడు. ఆ విధంగా కొంతమంది ఇంకా రకరకాల పనులకి, కొన్ని పనులకి ఏమవుద్ది వెంటనే అనుభవించవచ్చు, కొన్ని పనులకి లేటుగా అనుభవించవచ్చు. కానీ ఈ జన్మలోనే ఆ కర్మ ఫలితాలని లెక్కలన్నీ మాత్రం తీర్చేసుకోవడం ఖాయం. సో ఆ కర్మ అన్నది మన కోపాన్ని ఒకటి ఎగ్జాంపుల్గా తీసుకుంటున్నాం. చాలా ఉంటాయి, అన్నీ చెప్పలేం కదా, ఏదైనా ఒకటి పారామీటర్ని తీసుకుని మనం వెళ్ళాలి. ఆ విధంగా మనం కోపాన్ని తీసుకుని వెళ్తున్నాం. మరి ఇప్పుడు మనం వస్తున్నాం పాయింట్కి. ఈ కోపాన్ని కర్మ ఈ జన్మలో తీరిపోయింది ఒక మనిషికి అనుకుందాం. మరి జన్మెత్తినప్పుడు కర్మ ఫలితాలు లేనప్పుడు మరి కారణం ఏంటి, మరి ఈ వ్యత్యాసాలే అంటే మానవుడికి ఈ వ్యత్యాసాలకి గల కారణం ఏంటి మరి అంటే అది సంస్కారాలు, టెండెన్సీ అంటే మన ధోరణి, సంస్కారాలు. అంటే ఈ వ్యత్యాసాలకి కారణం సంస్కారాలు. అవి ఏంటి, సంస్కారం అంటే ఏంటి అన్నదాని గురించి ఇప్పుడు మనం చర్చించుకుందాం. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఒక ఇసుక ఉంది బయట, మనం ఒక గ్లాస్ తోటి ఏదైనా లేదా ఒక బకెట్ తోటి వాటర్ తీసుకుని మనం కొట్టాం, నీళ్ళు పోసాం. ఏం చేస్తా, వాటరు చీల్చుకుంటూ ఇసుక మీద పోసినప్పుడు చీల్చుకుంటూ వెళ్ళిపోద్ది. అంటే ఇట్లా 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 దారి చేసుకుంటే వెళ్ళిపోద్ది, ఏదో సమ్ దారి ఏర్పడుద్ది అక్కడ. ఓకే, తర్వాత వాటర్ ఇసుక కానివ్వండి, మట్టి కానివ్వండి, మనం వాటర్ పోసినప్పుడు కొంచెం చీల్చుకుంటూ దారి చేసుకుంటూ వెళ్ళిపోద్ది. ఆ వాటర్ అన్నది ఏమవుద్ది, అక్కడ కొంచెం సేపు ఉంటుంది అక్కడ దాని మీద. ఆ వాటర్ని కర్మ అనుకుందాం మనం, ఉంటుంది. తర్వాత ఏమవుద్ది, మెల్లగా వాటర్ ఎండిపోయి ఆవిరైపోద్ది, లేదా ఇంకిపోద్ది భూమిలోకి. అక్కడ వాటర్ ఉండదు. కానీ ఏముంటుంది అక్కడ, ఆ వాటర్ వెళ్ళిన దారి అయితే ఉంది కదా, దారి ఉంటుంది కదా. ఆ దారిలో ఒకప్పుడు వాటర్ ఉండేది, ఇప్పుడు వాటర్ ఎండిపోయింది, అక్కడ దారి ఉంది. ఆ దారినే సంస్కారాలు అంటారు. సంస్కారం అంటే ఒక మనిషి ఆ వాటర్నేమో నీళ్ళు అంటాం, ఆ వాటర్నే అదే నీళ్ళే అంటాం, కానీ అంటే ఆ నీళ్ళనే మనం కర్మ అంటాం అనుకుందాం. ఆ కర్మ అన్నది ఎండిపోయింది, అంటే అయిపోయింది. ఆ పని చేసినప్పుడు ఆ కర్మ అయిపోయింది. ఇప్పుడు ఆ కర్మ అన్నది అయిపోయింది, తీరిపోయింది. చాలా ఉంటాయి కర్మలు, ఇందాక చెప్పాను కదా. వాటర్ మనం ఇక్కడ కోపాన్నే తీసుకుంటున్నాం ప్రామాణికంగా. ఆ కర్మ అన్నదే
అయిపోయింది. కానీ అక్కడ సంస్కారం అన్నది ఉండిపోయింది. ఆ సంస్కారం అలాగే ప్రతి పనులకి అలాంటి సంస్కారాలు ఉండిపోతాయి. ఆ సంస్కారం ఏమవుద్దంటే మనకి నెక్స్ట్ జన్మల్లో క్యారీ అవుద్ది. అందుకే జన్మలు తేడా రావడానికి కారణం ఏంటంటే, అంటే ప్రతి ఒక్కళ్ళు ఒకలాగే ఎందుకు పుట్టరు అనడానికి కారణం సంస్కారాలు క్యారీ అవుతాయి. దాన్ని మనం మామూలుగా ఏమంటారు, కర్మల కింద, రెండు కర్మల కింద కలిపేస్తున్నాం. మనిషి ఏం చేస్తున్నాడు, మనం ఇది కర్మ అనుకుంటున్నాం, ఇది కర్మ కాదు. కర్మ అన్నది దాని ప్రతిఫలంతో ఆ కర్మ అన్నది తీరిపోతుంది అక్కడికి. కానీ సంస్కారం అన్నది ఉండిపోతుంది. ఈ సంస్కారం జన్మలకి క్యారీ అవుద్ది. ఈ సంస్కారాలు ఎలాగంటే అతను జీవించిన విధానం బట్టి, అంటే ఇది కోపం మనం తీసుకుంటున్నాం కదా ఎగ్జాంపుల్. కానీ అంటే అతను జీవించిన విధానం, అంటే మనిషి రోజు కోప్పడిపోతున్నాడు, చిరాకు పడిపోతున్నాడు, అప్పుడు ఆ సంస్కారం అన్నది అంత గాఢంగా తయారవుతూ ఉంటుంది అనమాట. అంటే దారి అన్నది రోజు కోప్పడుతున్నాడు. ఇప్పుడు వాటర్ ఏం చేస్తుంది, మనకి పోసిన తర్వాత కొత్త దారిని ఎత్తుక్కోదు. అక్కడ ఆల్రెడీ దారి ఉందనుకోండి, దాన్ని ఆ దారిలోంచే ప్రవహించేస్తుంది. ఇప్పుడు అతనికి రెండోసారి కోపం వచ్చింది అనుకుందాం, మళ్ళీ ఈజీగా కోపం వచ్చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అక్కడ అతను మానసికంగా అతనికి ఆ దారి ఏర్పడి ఉంది. ఆ కోపం వచ్చినప్పుడు ఆ కోపం ప్రవహించడానికి దారి అన్నది మానసికంగా అతనికి ఏర్పడిపోయి ఉంది. ఇమ్మీడియట్లీ టక్కని రెండోసారి కోపం రాగానే ధన్మని వచ్చేస్తుంది, ఎందుకంటే ఈజీగా ఉంది. వాటర్ నేను చెప్పాను కదా ఇంతకుముందు, ఇలా పోసినప్పుడు ఏమవుద్ది, ఆ దారిలో నుంచి కొత్త దారిని ఎత్తుకోవడం అన్నది ఉండదు. వాటర్కి ధర్మం ఏంటి, ముందు ఆల్రెడీ దారి ఉందనుకోండి, ఆ దారిలోంచి ఈజీగా వెళ్ళిపోద్ది. దారి లేకపోతే ఫస్ట్ సారి అది చీల్చుకుంటూ వెళ్తుంది, రెండోసారి ఎన్నిసార్లు పోసినా ముందు ఆ దారి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. అట్లాగే ఈ కోపం అనేది కూడా అతని మానసికంగా ఏర్పడినటువంటి ఆ సంస్కారం అనే దారి గుండా మళ్ళీ రెండోసారి ప్రదర్శించేస్తాడు. మళ్ళీ మూడోసారి కోపం రాగానే మూడోసారి, నాలుగోసారి, ఐదోసారి, 10 సార్లు, 20 సార్లు, 100 సార్లు అదే దారి నుంచి అస్తమాను కోపం వెళ్తూ ఉంటే ఏమవుద్దంటే ఆ దారి అన్నది ప్రతిసారి ఆ అంటే వాటర్ని మనం కోపం అనుకుందాం, ఎగ్జాంపుల్గా చెప్తున్నా. ఆ వాటర్ అనేది వెళ్తూ ఉంటే ఆ దారి ఎంత గాఢంగా ఒకే చోట నుంచి వాటర్ అన్నది అస్తమానం వెళ్తూ ఉంటే గాఢంగా ఆ దారి అన్నది బాగా ఏర్పడిపోద్ది, లోతుగా ఏర్పడిపోద్ది. అలాగే అన్నిసార్లు కోపం వచ్చినప్పుడు ఆ కోపం అనే సంస్కారం వలన ఆ దారి అన్నది అంత గాఢంగా ఏర్పడిపోద్ది. ఇంత గాఢంగా ఏర్పడిన తర్వాత నెక్స్ట్ జన్మలో ఆ సంస్కారాలని రూపుమాపలేమా అంటే మాపొచ్చు. కానీ గాఢంగా ఏర్పడినప్పుడు దాన్ని మాపడం చాలా కష్టం. సో అతని కృషి సాధన మీద ఆధారపడి ఉంటుంది, అంతే కదా. ఇప్పుడు ఒక నది ప్రవహించేస్తుందండి, అక్కడ ఒక మట్టిని చీల్చుకుంటూ వెళ్ళిపోతుంది అనుకుందాం, బాగా లోతుగా చీల్చుకుంటూ వెళ్ళిపోయింది అనుకుందాం. ఆ దారిని ముయ్యాలంటే ఎంత కష్టం అవుద్ది. అది లైట్గా వెళ్ళింది అనుకుందాం, సింపుల్గా మట్టిని అటు ఇటు అని మూసేయచ్చు. అలాగే మనిషి ఆ కోపం అనే సంస్కారం బలపడినప్పుడు నెక్స్ట్ జన్మల్లో అతను దాని నుంచి తప్పించుకోవాలి అంటే ఏమనుకుంటాం, మనం ఇక్కడ కర్మ నుంచి తప్పించుకోవడం అనుకుంటున్నాం. కర్మ అన్నది ఇక్కడ తీరిపోతుంది, కానీ ఈ సంస్కారాలు క్యారీ అవుతున్నాయి. ఈ సంస్కారాల నుంచి మనిషి తప్పించుకోలేడా? ఖచ్చితంగా తప్పించుకుంటాడు, కానీ అంత కష్టపడాలి. నేను చెప్పా కదా, గాఢంగా దారి ఉందంటే ఆ దారిని మూసేయాలి. దాన్ని మూసేయాలంటే తను ఎంత సాధన చేయాలి. ఒక ధ్యానం ద్వారా కానీ తన స్వయం శక్తితోటి ఆ దారిని మూయడానికి కావలసిన విధమైనటువంటి తను సంకల్పం చేసుకుని ఆ విధంగా అతను కంట్రోల్ చేసుకుంటూ ఆ కృషి చేస్తే, కష్టంగా తను ప్రయత్నిస్తే ఆ దారిని మెల్లగా మార్చుకోగలుగుతాడు ఇంకో జన్మలో. లేకపోతే జన్మలకు పట్టవచ్చు ఆ దారిని మూయడానికి. అలాంటి చాలా దారులు ఉంటాయి. మన సంస్కారాలు ఒకటి కాదు కదా, వేలలో ఎన్నో లక్షలు ఎన్ని ఉంటాయో మనం చెప్పలేము, అన్నీ ఉంటాయి. సో అన్నీ చేయాలంటే మనిషి ఎంత కష్టపడాలి అంటే, ఆ సంస్కారాన్ని తీయాలంటే అంత సాధన చేసి మార్చుకోవచ్చు. కానీ దానికి ఎక్కువ కృషి చేయాలి. చేసినప్పుడు ఖచ్చితంగా తప్పించుకోగలుగుతాడు. అదేవిధంగా ఇప్పుడు మనం ఫస్ట్ పాయింట్లోకి వద్దాం. జన్మ ఎత్తినప్పుడు మరి ఒకళ్ళు పేదవారుగా, ఒకళ్ళేమో అనారోగ్యంతో, కొంతమంది ధనవంతులుగా, కొంతమంది తెలివైన వాళ్ళుగా, కొంతమంది ఆరోగ్యంగా ఇట్లా ఎందుకు పుడుతున్నారు అంటే ఈ సంస్కారాల వలన పుడుతున్నారు. అంటే ప్రతి ఒక్క మనిషి ధోరణి ఒకలాగా ఉండదు. ప్రతి ఒక్క ఇద్దరు
పిల్లలు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, ఎవరైనా సరే ధోరణి ఒకలాగా ఉంటుందా? ఇతని ఆలోచన విధానం వేరే ఉంటుంది, ఇతని ఆలోచన విధానం వేరే ఉంటుంది. తినకే ఎదురయ్యే పరిస్థితులు తన నివసిస్తున్న ప్రదేశంలోను, తన నివసిస్తున్న దేశంలోను, అక్కడ కట్టుబాట్ల బట్టి, అక్కడ సాంఘిక పరిస్థితులు, అక్కడ వాతావరణ పరిస్థితులు, అలాగే వేరే దేశంలో వాతావరణ పరిస్థితులు, అక్కడ సాంఘిక పరిస్థితులు, అక్కడ ఉన్నటువంటి జనం యొక్క అక్కడ రూల్స్, రెగ్యులేషన్స్, వాళ్ళ సంస్కృతి, సాంప్రదాయం ఇలా రకరకాలుగా ఉంటాయి. వాటిని బట్టి వాళ్ళ మనస్తత్వం అన్నది ఏర్పడుతూ ఉంటుంది రకరకాలుగా ఏర్పడుతూ ఉంటుంది. ఏర్పడి ఉన్న తర్వాత కూడా ప్రతి ఒక్క మళ్ళీ గ్రూప్ ఆఫ్ మనుషులే కాదు, ప్రతి ఒక్క మనిషికి ఆలోచన విధానంలో తేడా ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళకి ఎదురయ్యే పరిస్థితులు తేడా ఉంటాయి. అందరికీ ఒకే పరిస్థితులుగా ఉండవు కదా. ఈరోజు ఒకళ్ళు బయటికి వెళ్ళి వస్తారు, తనకు ఒక అనుభవం ఉంటుంది. మనం ఇప్పుడు ఈరోజు బయటికి వెళ్ళి వచ్చాను, ఒక అనుభవాలు ఉంటాయి. ఈరోజు అంతా ఒక ఎక్స్పీరియన్స్ అన్నది నాకు రావడం జరుగుద్ది. అలాగే మీరు వెళ్ళారు, మీకు ఒక ఎక్స్పీరియన్స్ అన్నది రావడం జరుగుతుంది. అలా ప్రతిరోజు ప్రతి క్షణం ప్రతి ఒక్కళ్ళకి రకరకాల ఎక్స్పీరియన్స్లు మనం ఫేస్ చేస్తూ ఉంటాం. ఆ ఫేస్ చేసిన దాన్ని బట్టి కొంతమందికి మోసాలు జరుగుతూ ఉంటాయి, కొంతమందికి పాజిటివ్ జరుగుతూ ఉంటుంది. ఇట్లా రకరకాల మన ఆలోచన విధానం, మనం మాట్లాడే తీరు, బహిర్గత అంటే బయట ఉన్నటువంటి ప్రభావం, సామాజిక ప్రభావం, ఆ సమాజం యొక్క ప్రభావం, ఇట్లాగా రకరకాల పరిస్థితులను బట్టి, రకరకాల సిచ్యువేషన్ బట్టి ఇప్పుడు మన కుటుంబ సభ్యులు, మనం బయట మనం అన్నీ తిరిగి వచ్చాము, మీరు బయటికి వెళ్ళి వచ్చారు, మీ కుటుంబ సభ్యుల్లో కూడా డిఫరెంట్ మెంటాలిటీస్ ఉంటాయి. మన కుటుంబ సభ్యుల్లో కూడా మెంటాలిటీస్ అందరూ ఒకలాగా ఉండవు కదా, ప్రతి ఒక్కళ్ళే తేడా ఉంటాయి. అలాగే ప్రతి ఒక్క మనిషిది అంటే ఎలా తేడా ఉంటున్నాయి అంటే మనం రోజు ఎదుర్కొనే పరిస్థితులను బట్టి, మనకున్న ఫ్రెండ్స్ బట్టి, ఎదురోళ్ళు కలిసే జనాలను బట్టి, మన ఫీల్డ్ బట్టి, మన బిజినెస్ బట్టి, మన ఉద్యోగం బట్టి ప్రతి ఒక్కరికి సేమ్ అన్నదే ఉండదు. డిఫరెంట్ పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. ఆ పరిస్థితులను బట్టి, ప్రభావాలను బట్టి సంస్కారాలు ఏర్పడుతూ ఉంటాయి. అంటే కర్మలు, అంటే ఆ పరిస్థితులను బట్టి ఆ మనిషి ఆ కర్మలు చేస్తాడు. ఫస్ట్ ఆ కర్మలు చేస్తూ ఉంటాడు. ఆ కర్మలు చేసినప్పుడు ఆ మంచో చెడో ఆ కర్మ యొక్క ప్రతిఫలాన్ని అనుభవిస్తూ ఉంటాడు. అనుభవించి ఉన్న తర్వాత గాఢంగా చేసిన కర్మలకేమో గాఢంగా సంస్కారాలు ఏర్పడతాయి, లైట్గా చేసిన కర్మలకేమో లైట్గా సంస్కారాలు ఏర్పడతాయి. మళ్ళీ ఆలోచన విధానం, మెయిన్ మానసిక ఆలోచన, భౌతికంగా మనం చేసే పని కన్నా కూడా మానసిక కర్మ బలమైంది. అంటే ఏంటి? మానసిక కర్మ చాలా బలమైంది. మనం ఆలోచించి చేయడం ద్వారా వచ్చే కర్మ చాలా పవర్ఫుల్, ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే భౌతిక పూజ కన్నా మానసికంగా మనం చేసే పూజ భగవంతునికి చాలా పవర్ఫుల్ ఉంటుంది, చాలా శక్తిని ఇస్తుంది, చాలా గొప్ప ఫలితాలను ఇస్తుంది. అందుకే మానసికంగా మనం థాట్స్ యొక్క పవర్ అన్నది చాలా ఎక్కువ ఉంటుంది. సో మనం మానసిక కర్మ, ఆ పూజ అనే కానివ్వండి, పని అనే కానివ్వండి, మనం ఏదైతే ఆలోచిస్తామో దాని ప్రభావం చాలా గాఢంగా ఉంటుంది. దాన్ని రిపీటెడ్గా ఒకసారి ఆలోచించేసి కూర్చుంటే కాదు, అంటే రిపీటెడ్గా ఒక ఆలోచనని మనం ఆలోచిస్తూ ఉన్నప్పుడు, అందుకే యూనివర్స్ మనకి లా ఆఫ్ అట్రాక్షన్లో చెప్తారు, మనకు ఆ పని జరిగి తీరుతుంది. అంటే మనం ఏదైనా పాజిటివ్ సంకల్పంతో మనం నేను అది చేయగలుగుతాను, నేను సక్సెస్ అవుతాను, నేను మనీ సంపాదిస్తాను, మంచి పేరు సంపాదించుకుంటాను, ఇట్లా ఏదైనా సరే నేను వాళ్ళకి ఎవరికి మనసుకి ఏది ఇష్టమైతే నేను ప్రతి ఒక్కరికి సక్సెస్ అవ్వాలని ఉంటుంది కదా, ఎవరు చిన్నగా ఉండిపోవాలని ఉండరు. కానీ ఒక మంచి స్టేజ్, వాళ్ళ ఉద్యోగంలో ఒక మంచి ప్రమోషన్ వచ్చి మంచి స్టేజ్కి రావాలనుకుంటాడు, అదే బిజినెస్లో మంచిగా సంపాదించి మంచిగా ఒక స్టేజ్ రావాలనుకుంటాడు, పెద్ద బిజినెస్ చేసుకోవాలనుకుంటాడు. రాజకీయ నాయకులు, ఫిల్మ్ యాక్టర్స్ అయితే ఒక పేరు సంపాదించుకోవాలనుకుంటారు. ఎంతో కొంత పేరు కీర్తి రావద్దు అని అనుకునే వాళ్ళు ఎవరు ఉండరు, అందరూ కావాలనుకుంటారు. కొంతమంది పైకి చెప్పరు, కొంతమంది చెప్తారు, అంతే తేడా. సో ప్రతి ఒక్కళ్ళు అది తప్పులేదు కదా, ఎదుగుతాము, ఒక మంచి పెట్టి ఎదగాలనే కోరుకుంటాడు మనిషి, అది మంచిదే. అది ఆశ ఉండాలి, అత్యాశ ఉండకూడదు. సో ఆ విధంగా ప్రతి ఒక్కళ్ళు మనం ఎదగాలని అనుకుంటాం, ఎదగవడం తప్పు కాదు. సో అలాగ మనం ఎదగాలనుకున్నప్పుడు, మనం సక్సెస్ అవ్వాలన్నప్పుడు, మన గోల్ని మనం రీచ్ అవ్వాలి అనుకున్నప్పుడు మనం ఏం చేస్తాం, దాన్ని మానసికంగా దానికి అంటే ఆ రోజు అనేసుకుని కూర్చుంటే అయిపోదు. దానికి మనకి ఆ పని మనం చేయడానికి మనకి సామర్థ్యం ఉందా అని మనం ఫస్ట్ మన క్యాపబిలిటీ ఊహించుకోవాలి. ఇప్పుడు నేను వెళ్ళిపోయి అమెరికా ప్రెసిడెంట్ అయిపోతానంటే అమెరికా ప్రెసిడెంట్ అయిపోతాను అవుతానా? కాదు. అది నాకు అసలు
సంబంధం లేనిది అది. అసలు నా క్యాపబిలిటీ లేదు అక్కడ. అమెరికా ప్రెసిడెంట్ అవ్వడం కాదు నా క్యాపబిలిటీ. నాకు ఇప్పుడు అమెరికాలోనే పౌరసత్వం లేదు, నేను అమెరికా ప్రెసిడెంట్ ఎలాగ వెళ్ళిపోతాను అది జరగని పని. సో మనం ఏదైనా సరే అవుతాము అంటే మన మనసు కూడా నమ్మాలి. అవును నిజంగా మనకు దగ్గరలో ఉన్న గోల్ ఎట్టుకోవాలి. అవును నేను ఇంత డబ్బులు సంపాదిస్తాను, కొంచెం పేరు తెచ్చుకోగలుగుతాను నాకు ఉన్న సొసైటీలో అనుకుంటే ఎస్ ఇది నాకు పాసిబుల్. నేను ఇండియాలో ఉన్నాను, నా లిమిట్స్కి నా కెపాసిటీ నాకు తెలుసుకోవాలి. నేను కెపాసిటీ తెలుసుకుని నేను ఒక కొంచెం సొసైటీలో మంచి స్టేజ్లో ఉండాలి, కొంచెం నా బిజినెస్ని మంచిగా డెవలప్ చేసుకోవాలి, మంచిగా ఒక రేంజ్లో ఉండాలి, అవసరమైతే కొంతమందికి మనం సహాయం చేసే ఒక శక్తి కలిగి ఉండాలి అనుకోవచ్చు. ఆ గోల్ నేను రీచ్ అవ్వాలంటే ఈజీగా రీచ్ అవుతాను. ఎందుకంటే నాకు ఇది సాధ్యమైంది అని నా మనసు నన్ను నమ్ముతుంది కాబట్టి దాన్ని నేను ప్రణాళిక వేసుకోవాలనుకుంటూ కూర్చుని నేను జపం చేస్తూ కూర్చుంటే అయిపోదు. దానికి కావాల్సినట్టు నేను ప్రణాళిక వేసుకోవాలి, కష్టపడాలి. ఆ బిజినెస్ కానీ అన్నింటిలోని దానికి కావాల్సినట్టు ఆ బిజినెస్ చేయడానికి అందరితో ఎలాగ ఇంటరాక్ట్ అవ్వాలి అన్నీ నేను చేసుకుంటూ ఉండాలి. చేసుకుంటూ నాకు కష్టపడుతూ నేను పని చేసుకుంటూ నిరంతరం నేను మానసికంగా ఆ సంకల్పం అంత గట్టిగా చేసుకుంటే డెఫినెట్లీ అది నిజమై తీరుతుంది. అప్పుడు మనకి యూనివర్స్ అది జరిగేలాగా తీరుస్తుంది. అప్పుడు ఆ సంకల్పం అన్నది జరిగి తీరుతుంది. అప్పుడు మీరు ఉన్నారు, వాళ్ళు ఉంటుందో పెద్ద కారు కొనుక్కోవాలి, ఎట్లా కొనాలి, అది కొనాలి. కారు కొనాలి అంటే ఏం చేయాలి? మీరు ఆ కోరిక బలంగా ఉండాలి. చిన్న కారు ఉంది, ఇంకా పెద్ద కారు కావాలి, కోరిక బలంగా ఉండాలి, దాన్ని అనుకుంటూ ఉండాలి, దానికి కావాల్సినట్టు పని చెయ్యాలి. అంటే అక్కడ ఏం చేస్తున్నారు? ఆ కర్మ అనే సంస్కారాన్ని మనం బలపరుస్తున్నాం. థాట్స్కి పవర్ ఉంటుంది కదా, ఆ థాట్కి బాగా పదును పెడుతున్నాం. పదును పెట్టినప్పుడు యూనివర్స్ ఖచ్చితంగా, యూనివర్స్ అంటే గాడ్, భగవంతుడు ఖచ్చితంగా జరిగేలాగా చేస్తుంది. అంటే ఆలోచనకి అంత పవర్ ఉంటుంది. దానికి ప్రణాళిక వేసుకుంటారు, కారు కొనడానికి ప్రణాళిక వేసుకుంటారు. నిరంతరం దానికి క్లారిటీ ఉండాలి, అంటే కన్ఫ్యూజన్ ఉండకూడదు. 100 రకాలుగా బ్రాండ్స్ ఉన్నాయి కార్లు, ఏ కారు అన్న క్లారిటీ ఉండాలి. పలానా కారు, పలానాది, ఇది పలానా టైం పీరియడ్ ఖచ్చితంగా నేను చేస్తాను, దాన్నే అనుకుంటూ ఉండాలి. దానికి కావాల్సినట్టు పని చెయ్యాలి, ప్రణాళిక వేసుకోవాలి. అప్పుడు ఖచ్చితంగా జరిగి తీరుతుంది. అయితే అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఇది లా ఆఫ్ అట్రాక్షన్. దీని గురించి మళ్ళీ ఇంకొక వీడియో నేను చేస్తాను డెప్త్గా. ఇప్పుడు అంటే థాట్స్కి ఎంత పవర్ ఉంటుంది అనే విషయం మీద ఇక్కడ దాకా రావాల్సి వచ్చింది. సో ఆ సంస్కారాలు అన్నవే గాఢంగా మనకి నాటుకుంటూ ఉంటాయి, గాఢంగా తయారవుద్ది. అంటే మానసిక ఆలోచన గురించి చెప్తూ నేను మళ్ళీ ఇందులోకి వస్తున్నా. ఇది కూడా రిలేటెడ్ టాపికే. అయితే కర్మ అన్నదే ప్రతిఫలం అనుభవించేస్తున్నాం, దానికి ఇమీడియట్లీ తీరిపోతుంది. ఏ పని అయితే మనం చేస్తున్నామో దాని కర్మ అంత బలంగా తయారవుతుందో, ఆ రూట్ అన్నదే అంత బలంగా తయారైపోతుంది, ఆ దారి అన్నదే అంత బలంగా తయారైపోతుంది. ఈ కోపం అనేది ఏమవుతుంది? ఈ జన్మలో ఈ మనిషి లక్షల సార్లు కోపం తెచ్చుకున్నాడు అంటే అంత బలంగా అది ఆ కోపం అనే దారి ఏర్పడిపోయింది, సంస్కారం ఏర్పడిపోయింది. ఆ కోపం రాగానే మళ్ళీ ఆ కోపం అనే వాటర్ ఎండిపోతుంది. అంటే కర్మ ఎండిపోతుంది. కానీ ఆ దారి అన్నది ఉండిపోతుంది. మళ్ళీ ఏమవుతుంది? ఈ 1,00,000 సార్లు 1,00,000 సార్లు ఈ జన్మలో కోపగించుకున్నాడు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ లెక్కకి. నెక్స్ట్ జన్మ ఎత్తగానే ఏమవుద్ది? అతనికి మళ్ళీ కోపం అన్నది ఈజీగా వచ్చేస్తుంది తనకి. ఎందుకు? ఈ సంస్కారంతో పుట్టాడు. చిన్న సంఘటన జరిగిందంటే జన్నని వచ్చేస్తుంది. ఇంకో వేరే పర్సన్ ఉన్నారు, కోపం అనే సంస్కారం లేదు అతనికి, అంత లేదు. అతను ఏం రియాక్ట్ అవ్వడు, నవ్వుకుంటాడు అని ఉంటాడు, వేరే పర్సన్ అనుకుందాం. కానీ వీడికి ఏమవుద్ది? ఇమ్మీడియట్లీ ఆ సంస్కారం ఉంది కాబట్టి చిన్న సంఘటన చేసినా సరే స్పీడ్గా కోపం అనేది వచ్చేయడం జరుగుద్ది. సో ఈ సంస్కారం అనేది క్యారీ అవుతుంది. అంటే జన్మలకి క్యారీ అయ్యేది ఏంటి? కర్మలు ఏ జన్మలో ఆ జన్మలో అనుభవించేస్తున్నాం, దాని ప్రతిఫలం అనుభవించేస్తున్నాం. కానీ ఈ సంస్కారం అనే ఏది మాత్రం క్యారీ అవుతుంది. దానివల్లనే మనుషులకి తేడాలు ఉంటున్నాయి. ప్రతి మనిషి ఒక్కలాగా ఉండడు. ఇందాక ముందు చెప్పాను కదా, ప్రతి ఒక్కళ్ళ ఆలోచన విధానం తేడా ఉంటుంది. వాళ్ళకి ఎదురయ్యే పరిస్థితులు, మనం 100 మంది 1,00,000 మంది, ఇప్పుడు మీరు మేము మనం అందరం ఉన్నాం. మనం అందరం బయటికి వెళ్ళి వస్తున్నప్పుడు అందరికీ డిఫరెంట్ అందరికీ ఒకే ఎక్స్పీరియన్స్. పొద్దున్న మార్నింగ్ 6 గంటలు లెగ్గానే మళ్ళీ రేపు నెక్స్ట్ డే మళ్ళీ పొద్దున్న ఉదయం 6 దాకా అందరికీ ఒకే ఎక్స్పీరియన్స్ జరుగుద్దా చెప్పండి? ఇప్పుడు 2 మనుషులను తీసుకుందాం, ఏ అనే బి అనే పర్సన్. వీళ్ళిద్దరూ ఈరోజు మార్నింగ్ 6 AM
ఇంట్లో ఉన్నారు, బయటికి వెళ్ళారు, మొత్తం తిరిగారు. రెండో బి అనే పర్సన్ కూడా బయటికి వెళ్ళాడు, ఇంట్లో ఉన్నాడు, మొత్తం తిరిగాడు. ఇద్దరు ఆలోచన విధానం సేమ్ ఉంటుందా? ఉండదు. వాళ్ళిద్దరు బయటికి వెళ్ళి వచ్చారు. ఇతనంతా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది, బి అనే పర్సన్ది మొత్తం డిఫరెంట్ ఉంటుంది, ఏ అనే పర్సన్ది మొత్తం డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. సో దాన్ని బట్టి అతని సంస్కారాలు ఏర్పడుతున్నాయి. అయ్యే రిపీటెడ్గా అవుతే గాఢంగా ఏర్పడతాయి. డిఫరెంట్ రెండో రోజు ఇంకో పరిస్థితులు ఉంటాయి. ఈ కోపం అనేది ఏంటి? కోపం అనేది సహజంగా అందరికీ వచ్చేది. అది ఏ పని చేసినా కోపం అనేది వచ్చి 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 సంస్కారం గాఢంగా అయిపోతుంది. సో అట్లాగా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఉంటాయి. అందుకే ప్రతి మనిషికి వాళ్ళకి ఎదురయ్యే డిఫరెంట్ పరిస్థితులను బట్టి విధాలైనటువంటి అక్కడ పరిస్థితులను బట్టి వాళ్ళ ఆలోచన విధానం సపరేట్గా ఉంటుంది. వాళ్ళకి ఎదురైన అనుభవాలను బట్టి, వాళ్ళ వే ఆఫ్ లివింగ్ బట్టి మొత్తం అంతా కూడా డిఫరెంట్ సంస్కారాలు ఏర్పడతాయి. మొత్తం వాళ్ళ ఆలోచన విధానం కానివ్వండి, అన్నీ వాళ్ళకి ఎదురే పరిస్థితులు కానివ్వండి, వాళ్ళు నివసించే పరిస్థితులు కానివ్వండి, అన్నీ సపరేట్గా ఉంటాయి. కాబట్టి సంస్కారాలు కూడా సపరేట్గానే ఉంటాయి. అందుకే ఆ సంస్కారాలతోటే జన్మెత్తుతాడు. జన్మెత్తి ఆ సంస్కారాలకి అనుగుణంగానే వాళ్ళు పుడతారు. కొంతమంది అనారోగ్యంతో పుడతారు. ఎందుకు పుడుతున్నారు అంటే వాళ్ళ ఆలోచన విధానం డిఫరెంట్. కొంతమంది ఆరోగ్యంగా పుడతారు. అంటే ఈ జన్మలో కొంతమంది డబ్బుతో పుడతారు, కొంతమంది డబ్బు లేకుండా పుడతారు. అంటే ఈ జన్మలోని కొంతమంది ఆలోచిస్తారు. ఏమో కొంతమంది ఉంటారు చూడండి, ఏమో ఎవరిదైనా ఏదన్నా చూశారనుకోండి, ఆలోచన విధానం పవర్ఫుల్ అన్నాను కదా, అది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. మెయిన్ మైండ్లో గుర్తుపెట్టుకోండి. ఎవరికన్నా ఏదన్నా ఒక రోగం వచ్చింది అనుకుందాం, వీడు భయపడిపోతాడు, వీడికి వచ్చేస్తుందేమో అని. అవునా కదా? అంటే కొంతమంది అతి భయస్తులు ఉంటారు. కొంతమంది ఏంటి, అయ్యి బాబా అది తినేస్తే ఊహించేసుకుంటూ ఉంటారు. అది తినేస్తే రోగాలు వచ్చేస్తాయేమో, ఇది తినేస్తే రోగాలు వచ్చేస్తాయేమో. కొంతమంది ఎవరన్నా రోగంతో బాధపడే వాళ్ళని చూస్తే తనకి వచ్చేస్తుందేమో అని భయపడిపోతారు. ఆ భయం అస్తమానం అలాగ ఆలోచిస్తూ ఉంటారు. వాళ్ళు వచ్చేస్తామో. అది ఆ ఆలోచన బలం అయితే ఈ జన్మలోనే వచ్చేయచ్చు, లేకపోతే నెక్స్ట్ జన్మలకు కూడా ఇతను ఏదైతే ఏ సంస్కారాన్ని అయితే ఆ అనారోగ్యం అనే సంస్కారాన్ని బలంగా చేసుకుంటాడో అలాగా పుట్టవచ్చు. కొంతమంది యాక్సిడెంట్లు ఎక్కడో జరిగితే వీళ్ళకి జరిగిపోయినట్టు భావించేస్తారు, భయపడతారు. ఇట్లా రకరకాలుగా ఉంటారు. ఎవరు లేరని కాదు కదా, మనం ఎంతోమంది చూస్తాం. ప్రతిదానికి చిన్నదానికి భయపడిపోతారు. ఎక్కడో జరిగిన విషయాన్ని తినక జరుగుతుందేమో అని అనుభవించేసుకుంటారు. ఇట్లా ఫ్యూచర్లో ఏమన్నా ప్రాబ్లం అవుద్దేమో అని పాజిటివ్ ఆలోచనతో ఉండరు, నెగిటివ్ ఆలోచనతో ఉంటారు. ఇది నెగిటివ్ ఆలోచన అనమాట. పాజిటివ్ మనకి మంచిగా భగవంతుడు మంచి ఆరోగ్యం ఇచ్చాడు, మనం మంచిగా ఉంటాం అనే ఒక దృఢ సంకల్పం మనకు ఉండాలి. అదే మనల్ని నిలబెడద్ది. అది కాదు కొంతమంది ఏంటి అనవసరమైన భయాలకి వీటికి లొంగిపోతూ ఉంటారు. అలా నేను ఎంతోమందిని చూసా. కొంతమంది బస్సు ఎక్కితే బస్సు యాక్సిడెంట్ అయిపోద్దేమని భయపడిపోతారు. ఏమో అది అలాగా వాళ్ళ సంస్కారాలు అలాగా ఎవరికైనా ఏదైనా రోగం వస్తే తినకొచ్చేస్తుందని ఊహించేసుకుంటాడు. ఇట్లా రకరకాలుగా ఉంటారు. వాళ్ళ మానసిక వాటిని బట్టి ఆ సంస్కారాలు అతనిలో ఈ జనంలో బలం అయిపోయినాయి అనుకుందాం. కొంతమంది బీపీ వచ్చేస్తుందేమని భయపడతారు, షుగర్ వచ్చేస్తాం, వాళ్ళకి వచ్చిన షుగర్, నాకు కూడా ఏజ్ అయిపోయింది, షుగర్ వచ్చేస్తామని భయపడతాను. నిజంగానే వచ్చేస్తుంది. ఎక్కువ మరీ డెప్త్ అయిపోయిందని ఈ జనంలోనే వచ్చేయచ్చు, లేకపోతే నెక్స్ట్ జనంలోకి రావచ్చు. అట్లాగా నేను ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. అట్లాగా మన ఆలోచన విధానం బట్టి కూడా సంస్కారాలు ఏర్పడతాయి. నెక్స్ట్ జనంలో అనారోగ్యంగా పుట్టవచ్చు. కొంతమంది ఏమో చాలా పాజిటివ్ దృక్పథంతో ఉంటారు, వాళ్ళు మంచి ఆరోగ్యంగా పుట్టవచ్చు. అదేవిధంగా కొంతమంది ఆలోచనలు మనం అంత ధనవంతులు ఎక్కడవుతాం, మనకి అంత ధనవంతులు అవుతాం అని లో లెవెల్లో ఉంటాయి, చాలా లో లెవెల్లో ఉంటాయి. ఒకళ్ళు సాధిస్తున్నప్పుడు మనం ఎందుకు సాధించలేం, మనం కూడా సాధిస్తాం. మనం మనిషి, ఆళ్ళో మనిషి. అతను లక్షల కోట్లు అంత పెద్ద పెద్ద బిజినెస్లు చేసేసి సంపాదిస్తున్నప్పుడు మనం ఎందుకు సాధించలేము, మనం కూడా సాధిస్తాం. అంతకాకుండా కొంచెం తక్కువ ఎక్కువ ఏదో మనం కూడా సాధిస్తాం అని కొంతమంది ఏం చేస్తారు, ఒక పాజిటివ్గా తీసుకుంటారు. పాజిటివ్గా తీసుకుని నేను సంపాదిస్తాను, నేను ఖచ్చితంగా సాధించి తీరుతాను, అతనికి 2 కాళ్ళు ఉన్నాయి, 2 కళ్ళు ఉన్నాయి, 2 చేతులు ఉన్నాయి, నాలాగే మనిషి, నేను అతను చేస్తున్నప్పుడు అది నాలాగే బ్రెయిన్ ఉంది, అతను చేస్తున్నాడు, నేను ఎందుకు చేయలేను, నేను చేస్తా. అతని బ్రెయిన్ స్పీడ్ ఉండొచ్చేమో, నా బ్రెయిన్ తక్కువ ఉందా, సరే తక్కువ ఉందేమో, నా బ్రెయిన్ స్పీడ్ అవడానికి నేను ఏం చేయాలి, నేను ఎలా నా బ్రెయిన్ శక్తిని పెంచుకోవాలి, నేను కూడా తీరుతా అని కొంతమంది ఆలోచిస్తారు. వాళ్ళు సక్సెస్ అవుతారు, ప్రణాళిక వేసుకుంటారు, ఇంతకుముందు చెప్పే కదా, అన్నీ వేసుకుంటారు, సాధిస్తారు. ఇలా కొంతమంది ఆలోచిస్తారు, కొంతమంది భయంగా ఆలోచిస్తారు, కొంతమంది ఏమీ చేయలేము,
మనకెప్పుడు డబ్బులు రావాలి ఇలాగ నెగిటివ్ అనమాట. ఇంక జన్మ ఏంటి జన్మ ఏంటి ఇది ఇంకా నెగిటివ్ మాటలు, నిరుత్సాహం ఇలాగ ఆలోచించుకుంటూ ఉన్నవాడు ఆడు లేనివాడుగానే పడతాడు నెక్స్ట్ జన్మలోని. ఈ జన్మలోనే అలాగ ఉంటాడు, నెక్స్ట్ జన్మలోనే అలాగే పడతాడు. ఆ సంస్కారం బలంగా ఏర్పడిపోయింది. ఈ జన్మలో లేనివాడుగా ఉంటాడు, ఆ కర్మ ఫలితం అనుభవించేస్తాడు ఈ జన్మలో, కానీ సంస్కారం బలంగా ఏర్పడిపోయింది, వాళ్ళు లేనివాడుగా పడతాడు. కొంతమంది ఏవైనా సాధిస్తాం అనే డేరింగ్ డాషింగ్ అన్నీ ఉన్నవాళ్ళు, పక్క ప్రణాళిక పక్క ప్లానింగ్ అన్నీ ఉన్నవాళ్ళు ధనవంతులుగా పడతారు. వాడు పేదవాడు మంచి ధనవంతుడు ఇంట్లో పడతాడు, లేకపోతే మామూలు ఇంట్లో పుట్టినా అటు ధనవంతుడు అయిపోతాడు. దాన్ని మనం ఎవరో ఆపలేరు, ఎందుకంటే ఆ సంస్కారాన్ని అంత బలంగా చేసుకున్నాడు. ఈడు సంస్కారాన్ని అంత హీనంగా చేసుకున్నాడు కాబట్టి ఇలాగ ఉంటాడు. ఆ బలంగా చేసుకున్నాడు అలాగ ఉంటాడు. కొంతమంది దైవ చింతన అలా ఉంటారు, దైవ మార్గంలోకి వెళ్ళిపోతారు. వాళ్ళ సంస్కారాన్ని దైవ మార్గంలో బలవంతంగా చేసుకున్నారు. ఇవన్నీ చూసేసాం, డబ్బు అన్నీ చూసాం, ఏముంది ఎన్ని జన్మలైనా సరే డబ్బు అన్నీ చూసాం, కష్టం చూస్తాం, నష్టం చూస్తాం, మంచి చూస్తాం, అన్నీ చూస్తాం. నాకు ఆ దైవత్వం దగ్గర నేను చేరుకోవాలి, సత్యం వైపు చేరుకోవాలి, ముక్తి వైపు చేరుకోవాలి. మహానుభావులు వస్తారు, వాళ్ళు ఇంకా సన్యాసం తీసుకుంటారు, నెక్స్ట్ జన్మలో ఒక తపస్సు చేసుకుని ఈ జన్మలోనూ అట్లాగా వాళ్ళు సద్గురువులుగా అయిపోతారు. ఇవన్నీ చూసి మనం చూడండి ఏంటి సరే కొంతమందికి చెయ్యాలి, ఏం కావాలి వాళ్ళకి సేవ చేయాలి, అది చేయాలి, దానికి కావాల్సిన డబ్బు కావాలి, అది సంపాదిస్తారు, అందరికీ సేవ చేస్తారు. తర్వాత వాళ్ళు సత్యం వైపుకి వెళ్ళిపోతారు, ముక్తికి పొందుతారు. అలా కొంతమంది డైరెక్ట్గా ఇవన్నిటికి దూరంగా ఉండి ముక్తి పొందుతారు, సత్యం వైపు చేరుకుంటారు. ఇట్లా ఎవరు సంస్కారాలని ఎవరు బలంగా చేసుకుంటే అలాగా తయారవుతారు. సో ఇది మెయిన్. అంటే ఏంటంటే కర్మ అంటే ఇప్పుడు ఈ సంస్కారాన్ని మనం కర్మని వేసుకుంటున్నాం, సరే అనుకుంటే తప్పేమీ లేదు. కాకపోతే నేను ఇంకా డెప్త్కి వెళ్ళి దాన్ని వివరించడం అన్నదే జరుగుతుందన్నమాట. యాక్చువల్లీ కర్మ ఫలితాల నుంచి ఇంపార్టెంట్ విషయం తెలియజేస్తాను. అంటే కర్మాలను బట్టే మనం జన్మలు ఎత్తుతున్నాం అని. అంటే కొంతమంది అడుగుతారు, ఇప్పుడు చేసిన కర్మ నెక్స్ట్ జన్మల్లో తీరడం ఏంటి, నెక్స్ట్ జన్మలు ఎవరు గుర్తుంటాయి, అంతే కదా, అప్పుడు తీరడం ఏంటి, సరే మనకు గుర్తుందా లేదా అని కాదు, అది ఈ విశ్వం ప్రకృతి యొక్క నియమం అంతే. మనకు గుర్తున్నా లేకపోయినా మన గుర్తులే నెక్స్ట్ జన్మలోకి ఎత్తిన తర్వాత కూడా అది జన్మ కూడా గుర్తుండదు, అది కూడా ప్రకృతి నియమమే. ఎవరో చాలా రేర్ పర్సన్స్కే పూర్వజన్మలు గుర్తు వస్తాయి, మనం సాధన చేస్తే కూడా పూర్వజన్మలు వస్తాయి, గుర్తు వస్తాయి, అన్నీ నిజమే ఉన్నాయి అన్నీ. అయితే మనకి తెలియదు ఆ లాస్ట్ జన్మ చేసిన కారణం ఏంటి, ఇప్పుడు రావడం ఏంటి, ఇవన్నీ క్యారీ అవ్వడం ఏంటి, ఇవన్నీ ఎవరికి గుర్తుంటాయి ఏంటి, అసలు ఈ జన్మలో కర్మ ఈ జన్మలోనే తీరిపోవాలి, నెక్స్ట్ జన్మ దాకా ఎందుకు పోస్ట్ పాయింట్ ఏంటి, మళ్ళీ నెక్స్ట్ జన్మలో కూడా తీరుద్దని ఉందా, మళ్ళీ రెండో జన్మలో తీరుద్దని ఉందా లేదా, అప్పుడు తీరుతుందా లేదా, లేదా మళ్ళీ మూడో జన్మ క్యారీ చేయాలా, మళ్ళీ నాలుగో జన్మ క్యారీ చేయాలా, ఏంటి క్యారీ చేయడాలు ఏంటి అని ఇలా కొంతమంది అడుగుతూ ఉంటారు. కరెక్టే కదా, అడుగుతూ ఉంటారు. కాదు, ఏ జన్మలో చేసిన కర్మ ఆ జన్మలో తీరిపోతుంది. అంటే ఇప్పుడు ఈ జన్మలో మనం చేసిన కర్మ ఈ జన్మలో తీరిపోతుంది, దాని ప్రతిఫలం అనుభవించేస్తున్నాం. అంటే ఇది మంచి కానివ్వండి చెడు కానివ్వండి మనం అనుభవించేస్తున్నాం. కర్మ క్యారీ అవ్వట్లేదు, సంస్కారం అన్నది క్యారీ అవుతుంది. ఈ సంస్కారాన్ని ఎంత గాఢంగా ఉంటే దాన్ని చెరపడం అంత కష్టం, ఎంత లైట్గా ఉంటే చెరపడం ఈజీ. మనం మార్చుకోవచ్చు. అంటే కర్మను మార్చొచ్చా అంటారు కదా, అంటే ఇప్పుడు సంస్కారాన్ని క్యారీ అవుతుంది. కర్మ అన్నది దాని ప్రతిఫలం మనం అనుభవించేస్తున్నాం. వేరే జన్మకి ఇలా ట్రాన్స్ఫర్ అవ్వట్లేదు. ఏ జన్మలో ఆ జన్మ, మళ్ళీ నెక్స్ట్ జన్మలో మనం సంస్కారంతో పుట్టాం, మళ్ళీ అప్పుడు కూడా మళ్ళీ కర్మ అనేది చేస్తాం, మళ్ళీ ఏదో కర్మ చేస్తూ ఉంటాం కదా, కర్మ చేస్తూ ఉంటాం. అప్పుడు ఆ కర్మ బట్టి మళ్ళీ కొత్త సంస్కారాలు వస్తూ ఉంటాయి. అర్థమవుతుంది కదా మీకు, కొత్త సంస్కారాలు వస్తాయి, అప్పుడు ఆ కర్మ తీరిపోతుంది, మళ్ళీ అక్కడ తీరిపోతుంది, మళ్ళీ సంస్కారం అనేది ఏర్పడింది. ఈ జన్మలో ఉన్న సంస్కారాలు మళ్ళీ నెక్స్ట్ జన్మలో మళ్ళీ అప్పుడు చేసిన కర్మలను బట్టి వచ్చిన సంస్కారాలు ఇట్లాగా మళ్ళీ వస్తున్నాయి. అది మళ్ళీ ఇదే చేస్తామా వేరే చేస్తామా అన్నది ఉంటుంది. ఆ ప్రతిఫలం ఆ జన్మలో మళ్ళీ ఆ కర్మ చేయడం ద్వారా ఆ సంస్కారం తీరిపోతుంది. సంస్కారం కాదు, కర్మ తీరిపోతుంది. అంటే అప్పుడు ఆ జన్మలో కర్మ చేస్తాం, కర్మ చేసినప్పుడు ఏమవుతుంది, అక్కడ కర్మ ఆ జన్మలో వెంటనే తీరిపోతుంది, కానీ సంస్కారం ఉండిపోతుంది మళ్ళీ. అంటే ఈ జన్మలో సంస్కారాలు, మళ్ళీ ఆ జన్మలో సంస్కారాలు. కర్మ ఏ జన్మలో అప్పటికప్పుడే తీరిపోతూ ఉంటుంది, కానీ ఈ సంస్కారాలన్నీ క్యారీ అవుతున్నాయి. అంటే
నెక్స్ట్ జన్మలో మరి ఎలాగా అంటే చెడు చేయకుండా మంచి పెంచుకోవచ్చు. సో నెక్స్ట్ జన్మలో అంటే సంస్కారాలు గాఢంగా ఉంటే దాన్ని మాపడం కొంచెం కష్టం. మన స్వయం కృషితోటే మనం మార్చుకోవచ్చు. మనం చేసుకోవాలంతే, మన సంకల్పం చేసుకుని మనం ధ్యానపరంగా కానివ్వండి ఇంకా చాలా రకాలు ఉంటాయి. వాటి ద్వారా ఆ సంస్కారాన్ని మెల్లమెల్లగా మాపుకోవాలి. గాఢం దాన్ని మూయడం కష్టం. చెప్పారు కదా ఇందాక, నది పెద్ద లోయలు చేసేసి వెళ్ళిపోయింది, మట్టిని అంతా చీల్చుకుని వెళ్ళిపోయింది. ఆ మట్టిని ముయ్యాలంటే ఎంత కష్టపడుతుంది, బాగా లోతు చేసుకుని వెళ్ళిపోతే దాన్ని ముయ్యాలంటే ఎంత కష్టపడాలి. అదే పైనుంచి అలాగ లైట్గా వెళ్ళిపోయింది, దాన్ని మూయడం ఈజీ, టక్ 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 మనం మూసేయచ్చు. అంటే ఆ సంస్కారాన్ని, ఆ దారిని చెరిపేయచ్చు. గాఢంగా ఉన్న దాన్ని చెరపడం కష్టపడాలి. అలాగే మానసికంగా మనకు ఉన్నటువంటి సంస్కారాలని మూసుకోవడానికి, అంటే పొడవడానికి, దాన్ని క్లోజ్ చేయడానికి, అంటే దాన్ని చెరిపేయడానికి, క్లోజ్ చేయడం అంటే చెరిపేయడానికి చాలా కష్టపడాలి, చాలా సాధన చేయాలి. సాధన ద్వారా ఆ సంస్కారాలను చెరిపేసి వెళ్ళొచ్చు. ఆ కర్మ ఫలితాన్ని అనుభవించుకుంటూ ఉంటాయి. దాని ద్వారా నెక్స్ట్ జన్మలో వచ్చిన కొత్త కర్మల ద్వారా కూడా వచ్చినటువంటి సంస్కారాలు, ఆ కొత్త కర్మ ప్రతిఫలం ఆ జన్మలోనే తీరిపోద్ది, అప్పటికప్పుడే తీరిపోద్ది. కానీ దాని ద్వారా వచ్చినటువంటి ఆ సంస్కారాలని మూసుకుంటూ మనం వెళ్ళాలి. సో మెయిన్ ఇట్లాగా మన సంస్కారాల ద్వారానే, అంటే ముఖ్యంగా మెయిన్ చెప్పేది ఏంటంటే మన సంస్కారాల ద్వారానే మన కర్మ, అంటే మన కర్మ ద్వారా మనకి సంస్కారం ఏర్పడుతుంది. మన కర్మ ఆ జన్మలోనే తీరిపోతూ ఉంటుంది, సంస్కారాలు మాత్రం క్యారీ అవుతాయి. వాటి నుంచి కూడా మనం బయట పడవచ్చు. కాకపోతే చాలామందికి ఇక్కడ ఇంతకుముందు చెప్పా కదా, కన్ఫ్యూజన్ ఏంటంటే ఈ కర్మే క్యారీ అవుతుంది అనుకుంటూ ఉంటారు. కర్మ క్యారీ అవుతుంది అనుకుంటూ ఉంటారు. ఏంటంటే దీంట్లో కొంచెం డెప్త్, ఈ సంస్కారం అన్నది క్యారీ అవుతుంది. ఇంకా సంస్కారాన్ని కూడా కర్మ అనుకుంటే అనుకోవచ్చు, తప్పేమీ లేదు. ఇంకా లాంగ్వేజ్ డిఫరెన్స్ అంతే అది. అట్లా అనమాట. అంటే డిఫరెన్స్ ఆ లోతుల్లోకి వెళ్ళి వివరించడం జరిగింది. ఈ కూడా మానవాడు ఓషో గారు చెప్పిన విషయాల్ని నేను మీకు తెలియజేయడం జరుగుతుంది. సో ఆ విధంగా ఈ విధంగా మనకి ఉండడం జరుగుద్ది. సో మనిషి తలుచుకుంటే మనం ఏ కష్టం నుంచైనా సరే మనం బయటపడవచ్చు. కాకపోతే మనం తప్పులు చేయకుండా మంచిగా ఉంటూ మంచి మార్గంలో వెళుతూ ప్రతి ఒక్కళ్ళకి మన ఆలోచన సరళి కూడా మనం ముందు బాగు చేసుకుంటే మనకు ఎదురయ్యే పరిస్థితులు కూడా అన్నీ మంచిగానే ఉంటాయి. ఇప్పుడు కోపంతో వెళ్ళిపోయి చిరుబుర్లు ఆడుతూ ఉంటే వాడు కూడా ప్రతి ఒక్కడో చిరుబుర్లు ఆడుతూ కనిపెడతాడు. ఆ డే అంతా వాడికి స్పాయిల్ అయిపోద్ది. అవునా కదా? అన్నీ నెగిటివ్లే జరుగుతూ ఉంటాయి. వాడికి ఏ పని చేసినా అవ్వదు, అన్నీ మొత్తం చిందరవందర అయిపోతూ ఉంటాయి. అదే ఒక మంచితనంతో, ఒక మంచి నవ్వు మోకంతో అందరితో మంచిగా మాట్లాడి మంచిగా చేసుకుంటూ ఉంటే వాడికి ఏ పని అయినా సరే సక్సెస్ఫుల్ అవుతూ ఉంటుంది. అతను ఏ పని అయినా సరే సక్సెస్ఫుల్ చేయగలుగుతాడు. కాబట్టి ఒక ఈర్ష్య, అసూయ, ద్వేషం ఇలాంటివి ప్రదర్శించేవాడు ఎదుటి వాళ్ళు తెలుసుకోలేరా? తెలుసుకుంటారు. ఎందుకు తెలియదు? ఇప్పుడు ఎదుటి వాళ్ళ సంస్కారం బట్టి, మనం ఎదుటి వాళ్ళని మాట్లాడే మాటలు బట్టి, అతని ప్రవర్తన బట్టి అతను ఎవరు అన్నది మనం చెప్పేవచ్చు, ఈజీగా చెప్పేవచ్చు. కొంచెం బుర్ర ఉన్నవాడు ఎవరైనా సరే చెప్పేస్తారు. కొంతమంది ఎస్టిమేషన్ వేయకపోతే వేయలేకపోవచ్చు, కానీ మ్యాక్సిమం కొంచెం బుర్ర ఉన్నవాడు ఎవడైనా సరే ఎదుటి వాళ్ళు మాట్లాడే తీరుని బట్టి మనం చెప్పేస్తాం కదా. ఇప్పుడు నేను ఈజీగా చెప్పేస్తాను. ఎదుటి వాళ్ళు మాట్లాడే పద్ధతి బట్టి ఎవరైనా చెప్పవచ్చు. ఇది బ్రహ్మ విద్య కాదు కదా. మనకే ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది, ఎన్నో చూస్తున్నాం. నాకు 50+ ఏజ్, ఎంతో మందిని చూసాం, ఎన్నో చూసాం. సో ఎదుటి వాళ్ళ మాటలు బట్టి, ప్రవర్తన బట్టి ఏంటి ఎలాగా అన్నదే కొంచెం గమనించామంటే అతని క్యారెక్టర్, అతని సంస్కారాలు బట్టి, అతను చేసి మాట్లాడే విధాలు బట్టి అతని క్యారెక్టర్ ఏంటి అని మనం చెప్పగలుగుతాం, అంచనా వేయగలుగుతాం. ఎవరైనా చెప్పగలుగుతాం, మీరు చెప్పగలుగుతారు, నేను చెప్పగలుగుతాను, ఎవరైనా చెప్పగలుగుతాం. సో ఆ విధంగా మనం ఏంటంటే ఒక మంచిగా మాట్లాడి మంచిగా ఉండి అందరితోటి చక్కగా మనం ఉండేదాన్ని బట్టి మనం ఏంటి అన్నది ఎదుటి వాళ్ళు తెలుస్తుంది. ముందు మనకు తెలియాలి, ముందు మనకి తెలుస్తుంది. ఇంకొక విషయం చెప్తాను. ఎక్కువ కోపం ఉన్నవాడు ఏంటంటే ఉంటాడంటే, నాకు ఎక్కువ కోపం వస్తే నాకు కోపం వచ్చింది అనుకుంటాడు. కానీ ఎదుటి వాళ్ళు తెలిసిపోదు. ఇప్పుడు 20% కోపం ఉంది అనుకుందాం, నాకు 20% ఉంటే ఆ 20% పెద్ద కోపం కాదనుకుంటాను నేను. నాకు తెలియదు 20-30% కోపం ఉంటే అది కోపం లేదనుకుంటాను, కానీ ఇమీడియట్లీ ఎదుటివాడికి తెలిసిపోతుంది. సో 20-30% కోపం ఉన్నా తెలిసిపోతుంది. నాకు 80% కోపం వస్తేనే నాకు కోపం వచ్చినట్టు అనుకుంటే కాదు కదా. 20 ఉన్నా, 10 ఉన్నా, 30 ఉన్నా కోపమే. సో అది ముందు మనం తెలుసుకోవాలి. నా కోపం లేదు, నా కోపం ఉండదు, లేదు అనుకోవడం కాదు. తక్కువ లిమిట్లో ఉన్నా సరే దాన్ని పసిగట్టగలిగే నేర్పరితనం మనలో ఉండాలి. సో ఆ విధంగా
మనం మంచిగా మాట్లాడి అందరితోటి చక్కగా మంచిగా ఉన్నాం అనుకోండి, అన్ని పనులు టకటక అయిపోతాయి మనకి. ఏముంది, మంచిగా ప్రేమగా మంచిగా మాట్లాడడం, వాళ్ళు కూడా అబ్బా చక్కగా మాట్లాడదు. యాక్టింగ్ కాదు, యాక్టింగ్ ఎప్పుడు చేయొద్దు, గుర్తుపెట్టుకోండి. చాలామంది యాక్టింగ్ చేసినా తెలిసిపోతారు. అదే అంటే ఈర్ష్య, అసూయ, ద్వేషం ఎక్కడో ఒకడ మాటల్లో దొరికిపోతాడు వాడు. ద్వేషం, యాక్టింగ్ ముందు ఆడనే తినేస్తుంది. ఎవరే నిన్నే తినేస్తుందిరా, నీ ఈర్ష్య నిన్నే తినేస్తుంది, నీలో తినేస్తుంది, నీ అసూయ నిన్నే తినేస్తుంది. అందుకే ఎవరు తీసుకున్న గోతులో వాళ్ళే పడతారంటారు కదా. ఎదురోళ్ళకి ఏమన్నా ద్రోహం చేద్దాం అనుకుంటే ముందు నువ్వే పడిపోతావు. నీ ఈర్ష్య, అసూయ, ద్వేషం అన్నీ ఆ మనిషినే తినేస్తాయి. సో ఇవన్నీ ఎదుటోడు పసిగట్టేస్తాడు. పసిగట్టలేదు అని అనుకోవద్దు. అలాంటి వాళ్ళు అందరి గురించి చెప్పట్లేను, కొంతమంది గురించి చెప్తున్నాను. అలాంటి వాళ్ళు ఎవరైతే ఈర్ష్య, అసూయ, ద్వేషం ఇట్లాగా నెగిటివ్గా ఉంటారో వాడి పతనానికి వాడే కారణం అవుతున్నాడు అంతే. సో అందరితోటి మంచిగా ఉంటే ఏ పని చేసుకున్నా చక్కగా అవుతుంది, ఏం చేసినా సరే సక్సెస్ అవుతాడు. అందరూ కూడా అరే ఇతనికి మనం సహకరిద్దాం, మీరు మంచిగా ఉన్నారు, చక్కగా అరే భలే మాట్లాడుతున్నాడు ఇతను, అరే చక్కగా ఉన్నాడు అనేసి ఎవరికైనా ఒక మీకు కావాల్సింది హెల్ప్ ఏదో ఒకటి చెయ్యాలని ఒక బుద్ధి కలుగుద్ది, చేస్తాడు. అలాగే సొసైటీలో సక్సెస్ అవుతాడు. సో మనం మంచిగా ఉంటాయి, ఇంట్లో వాళ్ళు బయట వాళ్ళు అందరూ ఫ్రెండ్స్ సర్కిల్ అందరూ కూడా హ్యాపీగా ఉంటారు కదా, మంచిగా ఉంటుంది. మంచిగా లీడ్ చేయాలి, మంచి ఆలోచనతో ఉండాలి, ప్యూరిఫై అయిపోయి ఉండాలి. యాక్టింగ్లు చేయడం, వాడి దగ్గర యాక్టింగ్ చేయడం, వాడు అది కొనుక్కున్నాడని ఈడి ఆడవడం ఇలాంటివన్నీ కాకుండా చక్కగా మనం ఏం చేయగలుగుతాం. ఎవరైనా సరే ఎదిగాడు అంటే మనం అతన్ని స్పోర్టివ్గా తీసుకోవాలి. అతను ఎదిగాడు, నేను కూడా అతన్ని కిందకి లాగేసి ఎదుగుదామని అనుకోకూడదు. అతనికన్నా నేను నా తెలివితేటలను పెంచుకుని, నేను నా అవకాశాలను పెంచుకుని నేను ఎదుగుతాను అని అనుకోవాలి. అలాగే వెళ్ళాలి. అంతేగాని కొంతమంది ఉంటారు ఆడి తోకట్టుకుని లాగేసి, ఆడి కాలట్టుకుని లాగేసి, ఈడు తోకట్టుకుని లాగేసి ఇలా చేస్తూ ఉంటాడు. ఈడు పడిపోతాడు, అది కామను. ఎందుకంటే యద్భావం ఏ భావంతో ఉంటాడో యద్భావం తద్భావతి, వీడికి అదే జరుగుద్ది కదా. సో ఎప్పుడు ప్యూర్గా ప్యూర్ ఆలోచనతో ఉండాలి. మనం మంచిగా ఆలోచించాలి. మన మైండ్లో పొల్యూషన్ అని ఉండకూడదు. సో మనం సాధన చేస్తే సాధించలేనిది ఏది ఉండదు. క్లియర్గా ఉన్నాము. మనం ఒక ఎదురయ్యే పనులు కూడా అన్నీ చక్కగా జరిగిపోతాయి. భగవంతుల ఆశీస్సులు మన మీద ఉంటాయి. ఏదైనా సరే మంచి చేస్తే మంచిగా కదా వచ్చేది, చెడు చేస్తే వాడికి చెడే వస్తుంది, మంచి చేస్తే మంచి వస్తుంది. సో మనం మంచి భావంతో ఆలోచనలు కూడా మెయిన్ పొల్యూటెడ్గా ఉండకూడదు అంటున్నాను. పొల్యూటెడ్గా లేనప్పుడు ఆ పనులు కూడా మనకు అన్నీ పాజిటివ్గా యూనివర్స్ జరిగేలాగా చేస్తుంది. కాబట్టి ఆ విధంగా మనం ఉండేలాగా ఇంకా మంచిగా ఆధ్యాత్మికంగా ఎదిగేలాగా ట్రై చేద్దాం, ఎదుగుదాం. సో ఇదండి ఈరోజు టాపిక్. అంటే కర్మ తీరిపోతుందా? ఎస్, ఏ జన్మల్లో కర్మ తీరిపోతుందా? ఓన్లీ సంస్కారం అన్నదే క్యారీ అవుతుంది నెక్స్ట్ జన్మలకి. ఇది ఈరోజు మెయిన్ టాపిక్. సో ఈ సంస్కారాన్నే కర్మ అనుకుంటే ఇంకా అనుకోవచ్చు, ఇంకేమీ ఇబ్బంది ఏమీ లేదు. కొంతమంది ఇంకా డెప్త్గా వెళ్ళకుండా ఎస్ కర్మలు క్యారీ అవుతున్నాయి అని చెప్పి అంటారు. సో ఏదైనా అనుకోవచ్చు. మాట ఆ పేరు తేడా కాదు, అక్కడ ఆ పేరుని బట్టి ఆ వర్క్ జరిగే ప్రాసెస్ కూడా తేడా ఉంది కదా. సో అట్లా ఆ విధంగా కర్మే కాకుండా ఆ సంస్కారాలు అన్నది క్యారీ అవుతున్నాయి. కర్మ ఏ జన్మలో ఆ జన్మలో తీరిపోతుంది. సో ఇదండి ఈరోజు ఒక మంచి టాపిక్ తోటి మీ ముందుకు రావడం జరిగింది. అలాగే మీ అందరికీ ఈ టాపిక్ నచ్చిందని చెప్పేసి భావిస్తున్నాను. మీరు కామెంట్స్ పెట్టండి, నాకు ఇన్స్పిరేషన్గా ఉంటుంది ఇంకా ఇలాంటి ఎన్నో మంచి మంచి వీడియోలు చేయడానికి. తప్పకుండా మన వెంకట్ టీవీని అందరూ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఇంకా మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ. సీ అగైన్. దిస్ ఈజ్ ఆర్జే వెంకట్. నమస్తే.